హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంకా టైటిల్ చూస్తుంటే మీకు అర్థమైంటుంది. ఇంకా ఉజ్వల్ బర్త్డే సెలబ్రేషన్ వ్లాగ్ అన్నమాట. ఉజ్వల్ బర్త్డే ముందు రోజు వ్లాగ్ అన్నమాట ఇది. ఇంకా ఉజ్వల్ కాలేజ్కి వెళ్తున్నాడు. కొత్తగా అన్ని రోజులు స్కూల్ అని చెప్పి ఇప్పుడు కాలేజ్ అని చెప్తుంటే వీళ్ళు వేరేగా ఉంది. ఇక్కడ ఉజ్వల్ని కాలేజీకి పంపించేసిన తర్వాత ఇక్కడ నేను వడియం అయితే పెడతాను. నన్ను రెగ్యులర్ గా ఫాలో వాళ్ళకైతే తెలుస్తుంది. నేను సమ్మర్ వస్తే వడియాలు అన్ని పెట్టుకుంటాను. దానికోసమని తెల్లరిగడ్డలు తెప్పించుకొని ఇక్కడ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. పొట్టు తీసి ఇదే ఫుల్ టాస్క్ అన్నమాట. ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇదంతా క్లీన్ చేసేసరికి ఎర్రగడ్డలన్నీ. ఇంకా ఈవినింగ్ అయితే ఖుషిని డాన్స్ క్లాస్ కి అయితే తీసుకొని వచ్చాను. ఇంకా డాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత మోహన అయితే కాల్ చేశాడు. ఉజ్వల్ కి డ్రెస్ తీసుకోవాలి కదా, తన్ని కాలేజ్ దగ్గర నుంచి పికప్ చేసుకొని నేను ఇలా వచ్చేస్తాను, మీ డాన్స్ క్లాస్ నుంచి వచ్చేయండి అని కాల్ చేశాడు. ఇంకా బట్టలు కొనేది వచ్చి ఫ్యాషన్ ఫ్యాక్టరీ అన్నమాట, అన్నమయ్య సర్కిల్ లోనే ఉంటుంది. ఇంకా అక్కడికి అయితే అందరం వచ్చేసాము. ఇక్కడ క్వాలిటీ మోడల్స్ మోహనాకు నచ్చుతాయన్నమాట. ఇంకా అందుకనేసి అని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇంకా అలాగే మేము కూడా కొన్ని చూద్దాము అనేసి అని చూస్తూ ఉన్నాము. నాకైతే నచ్చాయి. ఎక్కువగా వెరైటీస్ లేవు కానీ ఉన్న వాటిలోనే బాగున్నాయి అన్నమాట. ఫైనలీ కొన్ని అయితే సెలెక్ట్ చేసాము. సైజెస్ లేవు, స్టాక్ అయిపోయింది, వస్తుంది అన్నారు. ఉజ్వల్ కావాల్సిన సైజ్ అస్సలు దొరకలేదు. ఇంకా దొరికిన వాటిల్లో కొన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా నేను ఖుషి కూడా చూస్తున్నాము ఏదైనా నచ్చితే తీసుకుందాము అని. ఎలాగో జాతర వస్తుంది కదా అందుకనేసి అని. కానీ పెద్దగా అయితే నాకేం నచ్చలేదు. ఖుషికి కూడా పెద్దగా ఏం లేదు, చెప్పాం కదండి సైజెస్ లేవన్నమాట నచ్చిన వాటిల్లో. ఫైనలీ షాపింగ్ అయితే అయిపోయింది. ఉజ్వల్ కి కావాల్సిన తీసుకున్నాము. నేనైతే తీసుకోలేదు, నాకు పెద్దగా నచ్చలేదు అనమాట. ఖుషికి కూడా ఏం తీసుకోలేదు, జస్ట్ ఉజ్వల్ కే తీసుకున్నాము. షాపింగ్ అయిపోయిన తర్వాత ఎలాగో డిన్నర్ టైం అయింది, ఆకలిస్తా ఉంది అనేసి అని వెళ్ళి టిఫిన్ తిందాము అని ఇక్కడ మోహనాన్ని అయితే అడుగుతా ఉన్నాము. ఇంకా సరే వెళ్దాం పదండి అనేసి అని. మా రెగ్యులర్ స్పాట్ అన్నమాట ఇది. బైరాపట్టిలో ఉంటుంది, ఆర్చి దగ్గర టిఫిన్ సెంటర్ బాగుంటుంది. ఇంకా అక్కడికి వచ్చి టిఫిన్ అయితే చేసాము. ఇంకా టిఫిన్ కంప్లీట్ చేసుకొని టీ తాగుదాము అని చాయ్ వాళ్ళ దగ్గరికి వచ్చాము. ఇంక ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ఉజ్వల్ నైట్ బర్త్డే సెలబ్రేషన్ నాకు వద్దు డాడీ, మార్నింగ్ మా ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళతో కలిసి ఈవినింగ్ రెస్టారెంట్ కి వెళ్దాము అనేసి అని అడిగాడు. అదే అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇవే అనమాట ఉజ్వల్ కి తీసుకున్న డ్రెస్సెస్. ఇంకా అలాగే వస్తూ టమాటాలు అయితే తీసుకొచ్చుకున్నాను, అయిపోయి ఉంటే ఇంట్లో. మిడ్ నైట్ బర్త్డే సెలబ్రేషన్ కేక్ కటింగ్ అవేం వద్దన్నాడు, అందుకని ఏం చేయలేదు. ఇంకా అడే అలా గడిచిందనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఉజ్వల్ బర్త్డే రోజు ఏప్రిల్ 17th అనమాట తన బర్త్డే. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే తొందరగా లేచేసాను. ఇంకా ఉజ్వల్ కూడా నిద్ర లేపేసి ఇంకా స్నానానికి పంపించాను, ఎందుకంటే కాలేజ్ ఉంది. ఇంకా నేను కూడా లేచి ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టేసి ఇంకా గుమ్మానికి అంతా పసుపు కుంకుమ అంతా పెట్టేశాను. బర్త్డేస్ ఎవరిదైనా ఒక ఫెస్టివల్ లాగా చేసుకుంటాము ఇంట్లో అయితే. అది ఫస్ట్ నుంచి నాకు అలవాటు, నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఇంక ఇక్కడ నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయేసి ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఈ శారీ గుర్తుందండి, మీషోలో తీసుకునింది ఖుషి బర్త్డే రోజు లాస్ట్ ఇయర్ అనమాట. ఇంక ఇప్పుడైతే మళ్ళీ కట్టుకున్నాను. ఈ క్లాత్ అయితే నాకు చాలా నచ్చింది, కలర్ కూడా. ఇక్కడ ఉజ్వల్ అయితే స్నానం చేసేసాడు. ఇంకా తన్ని పూజ చెయ్యి అని చెప్పాను. ఇంకా ఉజ్వల్లే దీపం పెట్టేసి పూజ అయితే చేస్తున్నాడు. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు బ్లెస్సింగ్స్ టైం అన్నమాట.
అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకునేసిన తర్వాత ఇంక ఇక్కడ నేను ఉజ్వల్ కలిసి టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా అలాగే కాలేజ్ దగ్గర నేనే డ్రాప్ చేస్తాను అని చెప్పాను మోహనాకి. ఇంకా అందుకని ఉజ్వల్ని నేనే తీసుకొని వచ్చాను. ఇక్కడ స్వామిని అయితే దర్శించుకొని బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. ఇంకిప్పుడు సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము. ఉజ్వల్ కొన్ని చాక్లెట్స్ తీసుకోవాలమ్మా ఫ్రెండ్స్కి అలాగే లెక్చరర్స్కి అని చెప్పాడు. ఇంక అందుకని ఆన్ ది వేలోనే సూపర్ మార్కెట్ అనమాట. ఇంక ఇక్కడికి వచ్చి కావాల్సిన చాక్లెట్స్ అయితే తీసుకొని ఇంకా ఉజ్వల్ అయితే కాలేజ్ దగ్గర అయితే డ్రాప్ చేశాను. ఇంక ఇక్కడ ఉజ్వల్ క్లాస్ రూమ్ లోకి వెళ్ళేంత వరకు బయట వెయిట్ చేస్తానన్నమాట. ఖుషీని కూడా అంతే, క్లాస్ లోకి వెళ్ళేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఇంటికి అయితే రిటర్న్ అవుతాను. ఇంక ఇక్కడ చూసారా ఉజ్వల్ అయితే బాయ్ చెప్పి క్లాస్ రూమ్ లోకి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా తన్ని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూడా రిటర్న్ అయిపోయాను. ఇంకా ఆన్ ది వేలోనే ఈ టెంపుల్ అనమాట. వెళ్ళేటప్పుడు దర్శించుకొని వెళ్దాము స్వామిని అనేసని ఇంక టెంపుల్ కి అయితే వచ్చాను. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇక్కడ స్వామిని అయితే దర్శించుకొని అలాగే అమ్మవారిని కూడా దర్శించుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాను. అప్పటికే టైం 9 అయిందనమాట. ఇంక రాగానే టిఫిన్ తినేసి ఇక్కడ ఉజ్వల్ అయితే పాయసం చేయమ్మా నా కోసము అన్నాడు. అందుకని పాయసం అయితే చేస్తున్నాను. అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ వరకే అనమాట ఉజ్వల్ కి కాలేజ్. అందుకని ఫాస్ట్ గా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నాను పాలతో అనమాట. చాలా బాగుంటుంది సగ్గుబియ్యం పాయసము. ఉజ్వల్ కి పాయసం నేను ఎలా చేసినా వాడికి భలే నచ్చుతుంది. ఉజ్వల్ కి పాయసం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా అందుకని పాయసం అయితే చేశాను. ఫైనలీ పాయసం కూడా రెడీ అయిపోయింది. ఎమ్మీగా ఉనింది. ఇంక ఇది రోజ్ మిల్క్ అన్నమాట. ఉజ్వల్ ని పికప్ చేసుకొని ఇంక ఇంటికి వచ్చేటప్పుడు ఆఫ్టర్నూన్ మోహన అయితే రోజ్ మిల్క్ తీసుకొచ్చాడు. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ ఖుషి అయితే వాళ్ళ అన్నయ్య కోసము మ్యాగీ నూడిల్స్ అయితే చేస్తుంది. అది కూడా 2 టైప్స్ ఆఫ్ నూడిల్స్ అయితే చేస్తుంది. ఒకటి మ్యాగీ, ఒకటి టాప్ రామెన్ అనే బ్రాండ్ తో చేస్తుంది. ఏది బాగుందో చూసి చెప్పాలంట. ఇంక ఇక్కడ ఉజ్వల్ కి అయితే పాయసం అయితే పెట్టించాను. ఎలా ఉంది చెప్తున్నాను అంటే బాగుందమ్మా అని చెప్తా ఉన్నాడు. వాడికి పాయసం ఎలా ఉన్నా నచ్చుతుంది, అట్లని బాగాలేదని కాదు, సూపర్ గా ఉంది టేస్ట్ అయితే. ఇంక ఇక్కడ ఖుషి అయితే మ్యాగీ అయితే చేసింది. ఒకటి మ్యాగీ, ఒకటి టాప్ రామెన్ నూడిల్స్ అన్నమాట. దీంట్లో ఏది బాగుందో టేస్ట్ చేసి చెప్పాలంట. ఆల్రెడీ ఉజ్వల్ అడిగింది. ఉజ్వల్ ఫుల్ గా నేను పాయసం తాగాను, ఇప్పుడు ఏం తినలేను, తర్వాత తింటాను అని అన్నాడు. నన్ను అడిగింది, నేను చెప్పలేను నువ్వే చెప్పు నేను వీడియో తీస్తాను అని చెప్పాను. ఇంక ఇక్కడ టేస్టింగ్ టైము, తిని ఎలా ఉందో చెప్తుంది, మీరు కూడా వినండి. మ్యాగీ అయితే ఎప్పుడులాగే బాగుంది. ఇప్పుడు మనం ఈ ఎప్పీని అయితే ట్రై చేయబోతాం. చాలా మందికి నచ్చదు. దీంట్లో అయితే ఉప్పు లేదు, కారం లేదు, బాగానే లేదు. అండ్ విన్నర్ వచ్చేసి ఈ మ్యాగీ. విన్నారు కదండి రివ్యూ. ఇప్పి అయితే బాగాలేదంట, మ్యాగీ అయితే బాగుందంట. టేస్ట్ ఎప్పట్లాగే బాగుందని చెప్తుంది తన రివ్యూ అది. ఇంక ఇది ఈవినింగ్ అందరం కలిసి రెస్టారెంట్ కి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ ఉజ్వల్ ఫ్రెండ్స్ అయితే కొంతమంది వచ్చారు, కొంతమంది ఆన్ ది వేలో జాయిన్ అవుతాము అన్నారు. ఇంకా అలాగే హారిక సాగర్ కూడా వచ్చి జాయిన్ అవుతాము అని చెప్పారు. ఉజ్వల్ కి గిఫ్ట్ తీసుకురావడానికి అయితే వెళ్ళున్నారు. అది ఏ గిఫ్ట్ అనేది వీడియోలో చూపిస్తాను. ఉజ్వల్ అయితే ఫుల్ హ్యాపీ ఆ గిఫ్ట్ చూసి. ఇంక ఇక్కడ వెళ్లే దారిలో కేక్ రూమ్ దగ్గర అయితే ఆగాము, కేక్ తీసుకెళ్దామని. ఇంక ఇక్కడ ఫ్లేవర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఏ ఫ్లేవర్ కావాలి అని. ఫైనల్లీ ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా కేక్ అయితే తీసుకొని ఇంక ఇప్పుడు రెస్టారెంట్ కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా మా రెగ్యులర్ రెస్టారెంట్ అన్నమాట హరివిల్లు. ఇంకా అక్కడికైతే వచ్చాము. ఇంక ఇక్కడ ఉజ్వల్ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయిపోయినారు, బైక్ లో వచ్చారనమాట. ఇంకా అలాగే హారిక సాగర్ కూడా వచ్చేసారు. ఇంక ఇక్కడ నాకు ఎంటర్ అవ్వగానే ఈ వ్యూ అయితే భలే
నచ్చుతుంది, చాలా బాగుంటుంది. ఇంకా హర్విల్లులో ఫుడ్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు రెగ్యులర్గా తెలుసు, నన్ను ఫాలో అవుతుంటే ఈ రెస్టారెంట్ గురించి చాలా సార్లు చెప్పాను. ఇంకా అందరూ అయితే గ్యాదర్ అయిపోయినాము. ఇక్కడ చూసారా సాగర్ హారిక కూడా అయితే వచ్చేసారు. ఇంకా వీళ్ళే అనమాట ఉజ్వల్ ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ ఉజ్వల్ కోసము సాగర్ హారిక అయితే గిఫ్ట్ తీసుకొని వచ్చారు. అది ఇక్కడ ఓపెనింగ్ టైం అన్నమాట. ఎంత హ్యాపీ అనిపించిందో వాడికి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ గిఫ్ట్ ఇస్తారు అనేసని. ఎందుకంటే ఉజ్వల్ అది మమ్మల్ని అడుగుతూనే ఉన్నాడు, కానీ అది మేము ఇవ్వము అని చెప్పాము. అంటే నేను కాదు, మోహనాకి ఇష్టం లేదనమాట, కానీ వాడికి చాలా ఇష్టము. ఫైనలీ అదే హారిక సాగర్ అయితే తీసుకొని వచ్చారు. అది ఓపెన్ చేయగానే వాడి ఫేస్ చూడండి, 1000 వాట్స్ బల్బ్ లాగా వెలిగిపోతుంది. అది చూడంగానే ఫిష్ అన్నమాట. వాడికి అక్వేరియం అంటే చాలా ఇష్టము. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను, వాడికి బర్డ్స్ అన్నా, డాగ్స్ అన్నా, ప్లాంట్స్ అన్నా చాలా ఇష్టము ఉజ్వల్ కి. అది బీటా ఫిష్ అన్నమాట. విజువల్ కి సూపర్ గా నచ్చింది ఆ ఫిష్ అయితే. ఇంకా దాని చూడనే సరిపోయింది, వాడు ఎంతసేపు, అంత ఇష్టం అన్నమాట. ఫైనలీ మేము ఆర్డర్ చేసిన మెనూ అయితే మాకు వచ్చేసింది. ఇక్కడ చిల్లీ ప్రాన్స్ ఆర్డర్ చేసాము, అలాగే చికెన్ కబాబ్, నెక్స్ట్ చికెన్ లాలీపాప్, బిర్యానీ, తండూరి, నెక్స్ట్ బటర్ నాన్, ఇలాగా ఎవరికి నచ్చిందన్ని ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ అయితే సూపర్ అన్నమాట. హర్విల్లులో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, దాంట్లో డౌటే లేదు. మనకు నచ్చింది ఆర్డర్ చేసుకోవాలంతే. ఫైనలీ డిన్నర్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు కేక్ కటింగ్ టైం అన్నమాట. birthday, Ujjwal. చూడు ఉజ్వల్, కట్ చేస్తా చూడా. ఖుషి చూసే చూడరే, పక్కనుంటే పెట్టలేదండ్రి. ఇటు చూడైనా 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 ఉజ్వల్ గ్యాప్ ఇరా పెట్టేటప్పుడు ఖుషి చూడండి. మాతో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా ఉజ్వల్కి అయితే ఇవ్వండి. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ మాతో ఎప్పుడు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంది ఉజ్వల్ బర్త్డే రోజు అయితే విష్ చేశారు. విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీ విషెస్, మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అలాగే నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఫైనలీ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఉజ్వల్ అయితే ఫుల్ హ్యాపీ, అసలు వాళ్ళ ఫ్రెండ్స్ తో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఫుల్ హ్యాపీ తనకి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా బాయ్ చెప్పేసి ఇంక ఇప్పుడు మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం. అప్పటికే టైమ్ 11 అవుతుంది అనమాట. ఇంకా పక్కనే కొత్తగా టీ స్టాల్ పెట్టారు. మోహన టీ తాగుతావా అని అడిగారు. ఇంకెలాగో టీ తాగాలనిపిస్తుంది కదండి బయట వస్తే. యాజ్ యూజువల్ మేము టీ లవర్, టీ తాగుతూ ఇంకా మాట్లాడుకుంటున్నాము. నేను, సాగర్, హారిక. సాగర్ అయితే కూల్ డ్రింక్ తాగుతున్నాడు, హారిక
హారిక అయితే ఏమొద్దు అనింది. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం ఇంటికి. సాగర్ హారిక బైక్ లో అయితే వస్తున్నారు. ఇంకా మేమైతే కార్ లో స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ ఉజ్వల్ హ్యాపీనెస్ చూసారా అండి, ఎంత హ్యాపీగా ఉన్నాడో. వాడికి అంత ఇష్టం అన్నమాట అక్వేరియం అంటే. అసలు మోహనాకి ఇష్టం లేదని గమ్మునే ఉన్నాడు, కానీ వాడికి చాలా ఇష్టం అక్వేరియం అయితే. ఇంకా అది తెలుసుకొని ఉజ్వల్కి అయితే హారిక అది గిఫ్ట్ ఇచ్చిందనమాట. వాడైతే ఫుల్ హ్యాపీ అసలు ఆ గిఫ్ట్ చూసి. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాం. ఇంక ఇంటికి వచ్చేసరికి మా జిన్నోడు ఏం చేస్తున్నాడా అని ఒక పక్క టెన్షన్ అనమాట. పాపం తను వదిలేసి వెళ్ళిపోయినాం కదా. ఇంకా దానికోసం వస్తూ కొంచెం చికెన్ అయితే తీసుకొచ్చాం. ఇంకా అది పెట్టేసాం, తింటూ ఉంది. ఇంకా చికెన్ తినేసి వచ్చి ఇక్కడ చూసారా ఉజ్వల్తో ఏం ఆడుకుంటుందో. ఎందుకంటే ఫుల్ హ్యాపీ చికెన్ తినింది కదండి, అందుకని ఉజ్వల్తో ఆడుకుంటుంది. వాడిని నిద్రపోనియడం లేదు, ఆడుకోవాలంటే చూసారా చెయ్యి పక్కకు పెడితే కూడా మళ్ళీ తీసుకుంటుంది ఆడుకోమని. చాలా ఇష్టం మా జిన్నోడికి ఉజ్వల్ అంటే. మా ఉజ్వల్ కూడా జిన్నోడు అంటే అంతే ఇష్టం. ఫుల్ ప్యాంపర్ చేస్తాడనమాట. చూసారా ఏం ఆడుకుంటూ ఉందో. దొంగోడు మా జిన్నోడు. పైగా ఉజ్వల్ని చాలా మిస్ అవుతుంది. మార్నింగ్ 7కి వెళ్ళి ఈవినింగ్ 7కి వస్తాడు. ఫుల్ మిస్ అవుతుంది. ఇంకా టైం దొరికినప్పుడు ఇలా ఆడుకుంటుంది అనమాట. మా ఉజ్వల్ కూడా అంతే. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ హ్యాపీ బర్త్డే. ఇంకెంత 10 minutes ఉందా ఈ డే ఎండ్ అయ్యేదానికి? అంతే 11:50 అయింది. ఇంక 10 minutes ఉంది అంతే. ఇంకా 3 గంటలు ఉంది నాకు. ఎందుకా? నేను పుట్టింది ఇప్పుడు మార్నింగ్ 3:52కి. అంటే మార్నింగ్ పుట్టేనావు? ఈ రోజు మార్నింగ్ ఎప్పుడో పుట్టేనావు. ఎర్లీ మార్నింగ్. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 3:50 నుంచి రేపు ఎర్లీ మార్నింగ్ 3:50 దాకా ఇంకా 3 గంటలు ఉంది నా బుద్ధికి. అబ్బో. ఇది ఫ్రెండ్స్ ఉజ్వల్ బర్త్డే ఇలా సెలబ్రేట్ అయిందనమాట. మీ వాల్యుబుల్ విషెస్ కూడా ఉజ్వల్కి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ ఉజ్వల్కి ఇవ్వండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, ప్లీజ్ అర్థం చేసుకోండి. నాకు కొన్ని వర్క్స్ వల్ల వీడియోస్ ఎడిటింగ్ చేయడం, వ్లాగ్స్ చేయడం కష్టంగా ఉంది. ట్రై చేస్తున్నాను రెగ్యులర్గా పెట్టడానికి, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.